హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, చలవ చేస్తుంది అనమాట. ఎండాకాలం కదా, చలవ చేస్తుంది బ్రేక్ఫాస్ట్. టేస్ట్ కూడా ఉంటుంది. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఈరోజు. చూస్తుంటేనే ఎంత తినాలనిపిస్తుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అంత టేస్టీ ఉంటుంది. ఒక 100 గ్రాములు రాగులు తీసుకున్నా నేను. నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 12 అవర్స్ అన్నా నానాలన్నమాట. బాగా నానిన తర్వాత పొద్దున మళ్ళీ 100 గ్రాములు పెసరపప్పు చిన్న మంట మీద మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలన్నమాట. వేయించుకొని చల్లగైన తర్వాత కడిగి పెట్టుకోవాలి. రాగులు కూడా రాత్రి నుంచి బాగా నానినాయి కదా, మళ్ళీ ఇంకా పొద్దున మళ్ళీ ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. అవి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇక కడాయి పెట్టుకొని ఒక గ్లాసుకు 4 గ్లాసుల నీళ్ళు పోయాలి. మన సరిపోకపోతే మళ్ళీ ఇంకొక గ్లాస్ అయినా పోసుకోవచ్చు. ఒక గ్లాసు 4 గ్లాసుల నీళ్ళు పోసి ఒక గ్లాసు రాగులకు బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలన్నమాట. చూస్తే అట్లా ఉడకనట్టే ఉంటాయి కానీ మంచిగా మెత్తగా ఉడుకుతాయి. కొంచెం టైం అయితే పడుతుంది కానీ చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, చలువ కూడా. ఎండాకాలం రాగులు ఒక 70% ఉడికిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకొని బాగా కలపాలి, మంచిగా కలుపుకోవాలి. కలిపి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉడికిందే లేదో ఒకసారి చూసుకోవాలి. ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత అయినా వేయచ్చు, మళ్ళీ సరిపోకపోతే ముందే వేస్తే మళ్ళీ ఇష్టంగా కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకో బాగుండదు. ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి తగినంత. కొంచెం ఎక్కువ వేసిన కాబట్టి నేను అది నెయ్యి వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, అల్లము, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి పోపుకు. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, అల్లము చిన్నగానే కట్ చేసుకోవాలి, జీడిపప్పు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు పంటి కింద తలుగుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం కూడా చలువనే కదా. ఎల్లిపాయలు ఒకటి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలా. తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం కదా, పెసరపప్పు రాగులతో అందులో వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి హెల్దీని, అన్నీ హెల్దీ కాబట్టి చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా బలము. కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.